సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపేయాలని కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె పిటిషన్లో కోరారు. కాగా గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ నాటి సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శి హోదాలో పనిచేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ తనకు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసిందని, చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆమె నోటీసుల్లో పేర్కొన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాను బాధ్యురాలని కాదని పేర్కొన్నారు. తాను అప్పటి ముఖ్యమంత్రికి ఫీడ్బ్యాక్ ఇచ్చానని, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి హోదాలో 3 బ్యారేజ్ల నిర్మాణ స్థలాలను కూడా సందర్శించారని నివేదికలో కమిషన్ పేర్కొంది. బ్యారేజ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతి, ఆమోదాల మంజూరులో ఆమె పాత్ర ఉందని కమిషన్ పేర్కొంది. సంబంధిత ఫైళ్లను కేబినెట్ ఆమోదం కోసం ఉంచినందుకు, నిబంధనలను ఉల్లంఘించినందుకు తనపై తీవ్ర చర్యలకు కమిషన్ సిఫార్సు చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. కమిషన్ తనపై పక్షపాతంతో పరువు నష్టం కలిగించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని, నివేదికను రద్దు చేయాలని ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ ఈ స్మితా సబర్వాల్ పిటిషన్కి సంబంధించి ధర్మాసనం విచారణ చేపట్టే ఛాన్స్ ఉందంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి జస్టిస్ టిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ను క్వాష్ చేయాలని చెప్పేసి కూడా ఆమె హైకోర్టును ఇప్పటికే ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో దీనికి సంబంధించిన ఆమె సవాల్ చేయడం జరిగింది. ఎందుకంటే తనకు వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని ప్రధానంగా ఆమె సవాల్ చేయడం జరిగింది. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు హైకోర్టులో తన పిటిషన్ విచారణకు రాబోతా ఉంది. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఏదైతే 3 బరాజులు ఉన్నాయో, అన్నారం, మెడిగడ్డ, సుందిల్ల బరాజుల నిర్మాణాలలో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా జస్టిస్ టిసి ఘోష్ కమిషన్ తన రిపోర్ట్ లో కూలంకషంగా వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఐఏఎస్ అప్పటి సీఎంఓ సెక్రటరీగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇందులో కీలకంగా ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే జస్టిస్ టిసి ఘోష్ కమిషన్ కూడా ఈ నివేదికలో ఉటంకించడం జరిగింది. తాను తన ఈ కాళేశ్వర నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని కావచ్చు, ఇతర సమాచారాన్ని కావచ్చు, ఎప్పటికప్పుడు కూడా అప్పటి సీఎం కేసీఆర్ కి చేరవేసిందని చెప్పేసి కూడా నివేదికలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆమె హైకోర్టులో ఒకటే చెప్తా ఉంది, ఏదైతే తాను సాక్షిగానే పిలిచారని, అయితే వివరణ కోరే సమయంలో తనకు 8B అదేవిధంగా 8C నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి కూడా స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ టిసి ఘోష్ రిపోర్ట్ లో ఏదైతే పొందుపరిచినటువంటి తన పేరును పొందుపరచడం జరిగిందో దానికి సంబంధించి క్యాబినెట్ ఆమోదానికి సంబంధించి సిఫారసు చేయలేదని చెప్పేసి నివేదికలో ఏవైతే పొందుపరచడం జరిగిందో, సో వాటికి సంబంధించి వాటిని ఆధారంగా చేసుకుని తనపై ఎలాంటి చర్యలకు తీసుకోకూడదని చెప్పేసి కూడా ఆమె హైకోర్టును కోరడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క రిపోర్ట్ ను కూడా కొట్టివేయాలని చెప్పి కూడా ఆమె హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ధర్మాసనంలో ఈ యొక్క పిటిషన్ విచారణకు రాబోతా ఉంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క పిటిషన్ ను విచారించబోతా ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా జస్టిస్ టిసి ఘోష్ కమిషన్ కూడా అదే యొక్క రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. అయితే స్మితా సబర్వాల్ చెప్తా ఉన్నాడు అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి హోదాలో తాను పనిచేశారు. కాళేశ్వరం కమిషన్ కు సాక్షిగా సమన్లు మాత్రమే జారీ చేసి తనను విచారణకు పిలిచారు. తనకు తెలిసిన సమాచారాన్ని ఇచ్చానని చెప్పి కూడా ఆమె హైకోర్టుకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి జస్టిస్ టిసి ఘోష్ రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అప్పటి మాజీ సిఎస్ ఎస్కే జోషి ఇప్పటికే హైకోర్టులో అతనికి ఊరట లభించింది. ఏదైతే ఈ రిపోర్ట్ ఆధారంగా తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు కూడా అతనికి ఉపశమనం కల్పించే విధంగా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు రిపోర్ట్ ఆధారంగా అని చెప్పి కూడా ఇప్పటికే ఆయనకు ఉపశమనం కలిగించింది. సో తాజాగా స్మితా సబర్వాల్ కి సంబంధించి సో మరి హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది, స్మితా సబర్వాల్ కు కూడా ఉపశమనం కలిగించే విధంగా తనపై ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తుందా, లేదంటే జస్టిస్ టిసి ఘోష్ రిపోర్టును క్వాష్ చేస్తుందా ఆమె కోరినట్టు అనేది సో ఈ రోజు విచారణలో అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికైతే జస్టిస్ టిసి ఘోష్ ఇచ్చినటువంటి ఏదైతే
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఉందో దీనిపై అప్పటి ప్రభుత్వ పెద్దలను అదేవిధంగా అధికారులను బాధ్యులు చేస్తూ ఆయన తన రిపోర్ట్ లో కూలంకషంగా పొందుపరచడం జరిగింది. మరి ఈ రోజు వచ్చే ఈ యొక్క పిటిషన్ విచారణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టబోతా ఉంది. ఈ రోజు దీనికి సంబంధించి విచారణ వచ్చిన తర్వాత హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సి ఉంటుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.